ఈ ముస్లిం దేశాలలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని యూరప్ దేశాలు ఆహ్వానించినాయి. వాళ్ళు బ్రతకడానికి అక్కడ అవకాశం ఇచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ద కంట్రీ జపాన్. అలా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎలాంటి డామినేషన్ పోషించారంటే, అక్కడ ప్రజలను కూడా కన్విన్స్ చేయగలిగారు. ఇప్పుడు పాలస్తీనా అనేటువంటిది నిజంగా తీవ్రవాద దేశం అది. వాళ్ళు 24 గంటలు చావు, చంపుకు తింటాం అంతే. వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళు చంపుకు తిన్నారంటారు గానీ, ఇజ్రాయెల్ వాళ్ళని వాళ్ళు చంపుకు తింటున్నారు. ఎవడి పని వాళ్ళని చేసుకునేకుండా చేస్తున్నారు. ఇజ్రాయెలు ఇప్పుడు పాలస్తీనా విషయంలో చేస్తున్న వ్యవహారాలుకి వ్యతిరేకం మన దేశంలో కూడా ప్రచారం చేస్తుంటారు కదా, ఉపన్యాసాలు, మీటింగ్లు పెడుతుంటారు కదా. అలాగా పాలస్తీనాకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇజ్రాయెల్ చేస్తుంది కాబట్టి, ఇజ్రాయెల్ నుండి దూరంగా అమ్మనమని ఆ దేశంలో ప్రజా ఉద్యమాలు చేశారు ముస్లింలు. దానికి ఆ ప్రభుత్వం దిగొచ్చింది. ఇజ్రాయెల్తో టైఅప్ రిజెక్ట్ చేసింది. ఎందుకయ్యా అంటే, జపనీస్ ప్రజల్ని అడిగిందట, మనం పాలస్తీనా వైపు ఉందాం, ఇజ్రాయెల్ వైపు ఉందాం అని. 80% మంది జపనీసు పాలస్తీనాకు అనుకూలంగా ఓటేశారట. దాంతో ఇజ్రాయెల్కి దూరం అవ్వాలని నిర్ణయించింది జపాన్.